హైదరాబాద్ సరూనగర్ పరిధిలో గల మినీ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు. రేపటి నుంచి నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో నిమజ్జనం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన క్రెయిన్లు, రెడ్ లైట్లను వినాయకుడి నిమజ్జనం చేసే సిబ్బందితో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులకు కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. భక్తులు ఎటువంటి పుకార్లను నమ్మకుండా పోలీసులతో సహకరించాలని, అనుమానితులపై పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, వైద్యాధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తర్వాత మా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ప్రతి మండలితో మాట్లాడి అక్కడ రాత్రి ఎవరైనా పరుపు పెట్టడం, తర్వాత ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ కూడా జరుగుతున్నాయి. అక్కడ పాయింట్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ మా పెట్రోల్ మొబైల్ బ్లూ కోడ్ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నారు. ఈ అన్ని ప్రాసెస్ లో మీ సహాయ సౌకర్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా పోలీస్ సంఖ్య అది చాలా తక్కువ. ఇప్పుడు మన దేశంలో 1 లక్ష జనాభాకి ఓన్లీ 132 పోలీసులు అంత సంఖ్య ఉంది. కాబట్టి ఈ సంఖ్య అది సరిపోదు. కాబట్టి మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కన్ను చెవులు అంటే మీరు మీ సహాయ సౌకర్యం పక్కా కావాలా. ఈ డయల్ 100 నంబర్ కి కానీ అదర్వైజ్ మా వాట్సాప్ నంబర్ 9490617111 ఈ వాట్సాప్ కంట్రోల్ నంబర్. దానికి ఫోటో, వీడియో, ఆడియో, పిక్చర్ ఏమైనా మీకు మెసేజ్ పెట్టాలా మీరు పెట్టండి. ఇమీడియట్లీ దాని మీద మనం చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ లో నేను చెప్పాను ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి, మాత్రం అది సరిపోలేదు. కాబట్టి ఇంకా అదనపు మొత్తం మన నిమజ్జన స్థలం ఎన్ని ఉన్నాయి దానికి 205 కెమెరా కిరాయి తీసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు దానికి ఖర్చు చేస్తున్నారు. అది కూడా మనం పెట్టడం జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ కోర్ట్స్ ఆల్రెడీ నేను కూడా మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ రోజు. కానీ రేపు ఒక బోట్ వస్తున్నాయి, ఇంకొక బోట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ మన దేశంలో నంబర్ 1 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్. వాళ్ళ సిబ్బంది కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు తప్పకుండా వస్తున్నారు. తర్వాత మన జిహెచ్ఎంసీ తరఫున కూడా వాళ్ళు కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ అని ఒక ఫోర్స్ క్రియేట్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఈ క్రెయిన్స్ కి డే 1 నుంచి మన ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ 3 షిఫ్ట్ పక్కా 3 షిఫ్ట్ లో సిబ్బంది, తర్వాత అడిషనల్ ఆపరేటర్ అని పక్కా పెట్టాలా. మా సిబ్బంది కూడా వాళ్ళతో పెడుతున్నారు. తర్వాత మీ వెహికల్ సమస్య గుర్తించి మా ట్రాఫిక్ సిబ్బంది, మన మోటార్ వెహికల్ సిబ్బంది ఇద్దరు కలిసి మీకు ఏ వెహికల్ కావాలా దానికి సంబంధించి పక్కా అది కోఆర్డినేషన్ చేస్తారు. దయచేసి మాత్రం హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఇక్కడ బయట ఎవరైనా బయట నుంచి వెహికల్ తీసుకొని వస్తున్నారు వాళ్ళకి బలవంతంగా డ్రైవర్ కి లైసెన్స్ అన్ని తీసుకొని మొబైల్ తీసుకొని కూర్చోబెట్టి ఆ వెహికల్ తీసుకెళ్ళడం అట్లా పని మీరు చేయండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ అబ్దుల్లాపూర్ మేట్ లో హయాత్ నగర్ కొన్ని కేసెస్ కూడా నమోదైంది. వెహికల్ అది కర్ణాటక వెహికల్, మహారాష్ట్ర వెహికల్, వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వెహికల్ అది వాళ్ళకి ఆ గూడ్స్ డెలివరీ చేయాలా సరైన సమయం. అలాంటి వెహికల్ ఆపి వాళ్ళకి మనం మన నిమజ్జనానికి బలవంతంగా అడ్డమలు చేయకూడదు. మీకు ఏ వెహికల్ కావాలా పక్కా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి సహాయంగా మా ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళు మీ ముందు నిలబడి ఆ వెహికల్ పక్కా మీకు ఇస్తారు. తర్వాత నిమజ్జనం రోజు దయచేసి అంత తొందరగా మీరు స్టార్ట్ చేస్తే మన అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు అంతా మన రాత్రి తొందరగా అయిపోతుంది. అదర్వైజ్ ఏమది నెక్స్ట్ డే కూడా 12:30, 1 o'clock దాకా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిమజ్జనం జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఏమేమి విగ్రహాలు నిమజ్జనం చేశారు అది తీయడం కూడా అప్పుడు కష్టం. ఒకరిపైన ఒకరి విగ్రహాలు ఇలాంటి జరగకుండా మనం పక్కా అది చూడాలా. కాబట్టి మీరు ముందుగా అది స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇంకా ఏమేమి
ఫ్యాసిలిటీస్ కావాలా, అన్ని ఫ్యాసిలిటీ దాదాపు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నాయి.